వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవాని. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులకు భాగస్వాములను చేసే లక్ష్యంతో విశాఖపట్నంలోని గోపాలపట్నం బాలాజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లోని జేడే ఫౌండేషన్ ఆధ్వర్యంలోని విత్తన బంతుల తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఇక దేశీయ విత్తనాలతో విద్యార్థులు ఉత్సాహంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. ఇక వాటి ప్రాముఖ్యత, తయారీ విధానాన్ని ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. కొండలు, నది పరివాహక ప్రాంతాల్లో వీటిని వెదజల్లడం ద్వారా సామాజిక వనాలను పెంపొందించవచ్చని తెలిపారు. కార్యక్రమంలోని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫౌండేషన్ తరఫు నుంచి చాలా చోట్ల మొక్కలు వేయడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి గుళ్ళల్లోని, రోడ్ల పక్క, బస్ స్టాపుల్లోని, ఆఫీసెస్లోని చాలా చోట్ల చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే కన్జర్వేషన్ అనేది చాలా కాస్ట్లీ అఫైర్ మాట. అంటే మనం వెళ్ళి మొక్క నాటి దాన్ని రోజు నీళ్ళు పోయి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండ్ ప్రొటెక్టింగ్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ మాట. సో నౌ వీ కేమ్ అప్ విత్ ఎ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ సీడ్ బాల్ యూజింగ్ ద డ్రోన్స్ అన్నమాట. ఇది వరల్డ్ వైడ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. అంటే మోస్ట్లీ ఇన్ యూరోపియన్ అండ్ USA కంట్రీస్లో దే యూజ్ ప్లాంటేషన్ ఓన్లీ యూజింగ్ డ్రోన్ అన్నమాట. అంటే మనం వెళ్ళలేని ప్రాంతానికి కూడా డ్రోన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కొండలోకి వెళ్ళి మనం వెళ్ళాం కాబట్టి డ్రోన్ ద్వారా ఇంటి వల్ల ఏంటంటే ఎక్కువ ఏరియా తక్కువ టైంలో ఎఫెక్టివ్గా వేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీ చోజ్ దిస్ మెథడ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ప్లాంటేషన్, ఫారెస్టేషన్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఎన్వైర్న్మెంట్, క్లైమేట్ చేంజెస్, ఎల్ నినోస్, గ్లేషియర్స్, సాయిల్ ఎరోజన్, మెన్యూర్, ప్రొటెక్షన్, దేర్ సో మెనీ థింగ్స్ కదా. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్గా మ్యాక్సిమం అవుట్పుట్ తేగలిగే యాక్టివిటీల్లో ఫారెస్టేషన్ అనమాట. దిస్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్. అండ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప దేవస్థానంలోని నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన అధ్యక్షుడు బొగ్గుల సురేష్తో పాటు ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశ అధికారి తదితరులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని పలువురు ఆకాంక్షించారు. అనంతరం 30 మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలోని మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆయనకు తెలుసు, కానీ ప్రపంచాలు ఏం లేవు కావచ్చు, మీరు చెప్పినట్టు పూర్తిత్వమే కావచ్చు, లేకుంటే ఇంకేమైనా కావచ్చు, కానీ అన్నీ కూడా ఆయన సలహా తీసుకొని ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్ష, కార్యదర్శి, ఉపాధ్యక్షులకు అలాగే మొన్న ఎలక్షన్లో స్వామి శరణం గజ్వేల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుల వారు బొగ్గుల సురేష్ గారు, వారికి వారి కమిటీకి అభినందనలు తెలుపుతూ రాబోయే 3 సంవత్సరాలు వారి యొక్క పాలక వర్గంలో దేవాలయం దినదినాభివృద్ధి చేయాలని బొగ్గుల సురేష్ గారిని ఆశీర్వదిస్తూ పాలక వర్గానికి అభినందనలు తెలుపుతూ ఉన్నాము. భూతనాద సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రేతుభ్యం నమో నమః. స్వామి శరణం. ఈరోజు గజ్వేల్ పట్టణంలో అత్యంత వైభవంగా నిర్మించుకున్నటువంటి, అందరి సహాయ సహకారాలతో నిర్మించుకున్నటువంటి శ్రీ హరిరపుత్రయ్యప్ప స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుకుంటూ ఈరోజు శాఖోపశాఖలుగా విస్తరించి చిన్నగా ఉన్న ఆలయం ఈరోజు ఇంత పెద్ద భవనంగా, ఇంత పెద్ద ఆలయంగా మారి భక్తులను కూడా, ప్రతి ఒక్క భక్తుల్ని కూడా, కోరుకున్న భక్తులందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి కోరికలు తీర్చుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా తన వైపు, తన భజన వైపు, తన వైపు భక్తిగా తిప్పుకొని అందరినీ తన భక్తులుగా మలుచుకొని ఈరోజు గజ్వేల్ పట్టణం దాదాపు ప్రతి సంవత్సరం ఒక 500 మంది స్వాములు అయ్యేటట్టుగా. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని కన్నివీడు గ్రామంలోని జిల్లా స్థాయిలోని ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 20 సూత్రాలు అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్, కలెక్టర్ జి లక్ష్మీసా, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ రైతులతో కలిసి పొలంలో నాగలి పట్టి దున్ని సాంప్రదాయాన్ని ఆచరించారు. అనంతరం ఆధునిక సాంకేతికత, ప్రకృతి వ్యవసాయం, ప్రభుత్వ పథకాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలోని వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా నిజంగా ఈరోజు చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఎవరైనా చెప్పారు. ఇటువంటి సందర్భంలో వక్తలు ప్రత్యేకంగా సైంటిస్టులు అనుభవం చెప్పినప్పుడు ఆ విషయాన్ని మనం ఆచరిస్తే ఈరోజు చూస్తున్నాం. వ్యవసాయం రాను రాను చాలా మంది నష్టపోతా ఉన్నారు, వ్యవసాయదారులు అప్పులు పాలవుతున్నారని చెప్తున్నారు సందర్భంలో ఈరోజు ప్రభుత్వం కానీ చాలా మంది సైంటిస్టులు చెప్పేది వ్యవసాయంలో చాలా మార్పు తీసుకురావాలి. వ్యవసాయంలో ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం ఎక్కువ అవటం వల్ల చాలా మంది రైతులు నష్టపోతా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అదే పంట ఈరోజు చూస్తున్నాం. మన ప్రాంతంలో ఎక్కువ పంట మిర్చి, పత్తి, అది వరి, మాగాడి. ఎక్కువ పంట పడినప్పుడు తక్కువ, ఖచ్చితంగా రేటు మాత్రం తక్కువ రేట్ వస్తుంది. ఎప్పుడు కూడా మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటుందో ఆ పంట వేసుకుంటే తప్పకుండా మనకి లాభసాటిగా ఉండే విషయాలు కూడా మనందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ పొలంలో పక్క వాళ్ళు మిర్చి చేస్తున్నారని మనం మిర్చి చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ఐ ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. స్పందించిన విద్యాశాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక లేని పక్షంలోని విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకటే స్టేషనరీలో ఈ బుక్స్ను విక్రయించడం జరుగుతూ ఉంది. ఒక జిఎస్టీ తెచ్చుకొని ఇక్కడ దర్జాగా దోపిడీ చేయడం జరుగుతూ ఉంది. మనము 1వ తరగతి పిల్లవానికి మనము బుక్స్ చూసినట్లయితే 4,500 నుంచి 6,000 రూపాయలు ఉన్నది. దాన్ని మనం ఇక్కడ ఒక సిరీ వెడ్డింగ్ మాల్, అది మన పత్రికలు తయారవుతారు, అందులో మనం ప్రింట్ చేపిస్తే 1,500, 1,000 రూపాయలు అయిపోతుంది. కానీ వీళ్ళు ఒక్క బుక్స్ మీద 3,000 రూపాయలు. అంటే ఈ 4 బ్రాంచ్లకు మనం చూసుకున్నట్లయితే కోట్లాది రూపాయలను ఇక్కడ వీళ్ళు దోచుకోవడం జరుగుతూ ఉంది. అసలు వీళ్ళు విద్యార్థులకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? విద్యా వ్యాపారం చేస్తూ విద్యార్థులకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇదే రకమైనటువంటి దాడులు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులను రక్తం తాగుతూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే దాడులు తప్పవని ఏఎస్ఎఫ్గా హెచ్చరిస్తూ ఉన్నాను. గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో చూసుకున్నట్లయితే కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 4 బ్రాంచులు ఉండడం జరిగింది. ఇక్కడ గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి 4 బ్రాంచులకు కృష్ణా జిల్లా కృతివెన్ను మండలంలోని చిన్నగొల్లపాలెం గ్రామ శివారులోని 2 మృతదేహాలు అనుమానాస్పద స్థితిలోని లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది. చేపల వేటకు వెళ్లిన శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్ప అనే 2 మామ అల్లులు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. బైక్ తాళ్లతో కట్టిన స్థితిలో మృతదేహాలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోని దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా కమలాపురంలోని సులోచన మృతి ఘటనపై నిర్వహించిన విచారణపై కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ వాదనను వినకుండా బాధితుల వివరణ తీసుకోకుండానే విచారణను ముగించారని ఆరోపించారు. ఘటన సమయంలోని డ్యూటీ డాక్టర్ ఆసుపత్రిలో లేరని అంగీకరించినప్పటికీ బాధ్యులపై చర్యలు ప్రస్తావన లేదని విమర్శించారు. బాధితురాలి పరిస్థితులు, ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నివేదిక సిద్ధం చేశారని ఆరోపిస్తూ సమగ్రంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వీళ్ళు ఫోన్ చేయటం, ఫోన్ అయితే చేశారు. మీరు ప్రజలకు ఇంత ఇన్కన్వీనియంట్ అయితే మీరు నైట్ డ్యూటీ ఉన్నారా? మీరు నైట్ డ్యూటీ చేయకుండా మీరు మీ పార్టీకి మీ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటుంటే ఏమనుకోవాలి? ఇప్పుడు ఒక లేడీ పేషెంట్ దగ్గరనే పెట్టు మీద ఉంది, ఎవరు పట్టించుకోవాలి? చిన్నపిల్లలకు ఈ కమలాపురంలో ఎవరికైనా మేజర్ హాస్పిటల్, ఇంత బిల్డింగ్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఎందుకు పే చేస్తుంది? యు ఆర్ బయింగ్ సబ్స్టాన్షియల్ సాలరీస్ ఆల్సో.
27వ తేదీ నెల 27వ తేదీ నైట్ 8:30 సమయంలో ఈ కమలాపురం సిహెచ్సికి పేషెంట్ పేరు సులోచన అనే పేషెంట్ని తీసుకొని రావటం జరిగింది. అయితే ఆ సమయానికి డాక్టరు అందుబాటులో లేరు. అది డాక్టర్ అందుబాటులో లేని దానివల్ల సిస్టర్ని అడిగితే భోజనానికి వెళ్ళారు, డాక్టర్ వస్తారు అని చెప్పడం జరిగింది. భోజనానికి వెళ్ళిన డాక్టర్కి వీళ్ళు ఫోన్ అయితే చేశారు. డాక్టరు లేనప్పుడు పేషెంట్ని లోపలికి వాళ్ళు తీసుకొని రాలేదు, డాక్టర్ లేరు కదా అని. డాక్టర్ వచ్చే ముందుగా వాళ్ళు లోపలికి తీసుకొచ్చారు. అప్పటికే పేషెంట్కి ఈసీజీ అన్ని తీశారు వెంటనే. అప్పటికి డాక్టర్ రాలేదు, అయినా కూడా ఉన్న స్టాఫ్ ఈసీజీ అవి తీసి హార్ట్ అయితే ఏమీ లేదు, ప్రస్తుతానికి చనిపోయి ఉన్నారు, డౌట్గా ఉంది అని వాళ్ళు ఆల్మోస్ట్ కన్ఫామ్గా చెప్పున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని కుళ్ళిన చికెన్ తరలింపు కలకలం రేపింది. మహబూబ్ నగర్ నుంచి ఆటోలో తీసుకొస్తున్న చికెన్ను స్థానిక వ్యాపారులు అడ్డుకొని మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. పరిశీలనలోని అనారోగ్యంతో చనిపోయిన డ్యామేజ్ అయిన కోళ్ల మాంసం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఆటోని సీజ్ చేసిన మున్సిపల్ కమిషనర్ సునీత ఇలాంటి మాంసాన్ని కొనుగోలు చేసి విక్రయిస్తున్న హోటళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించబోమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలోని విజయనగరం సీతం కళాశాలలోని ఏపీ యువ ఆపద మిత్ర కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి ప్రొఫెసర్ వివి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విపత్తుల సమయంలోని సమాజ రక్షణలోని యువత భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలోని సీతం కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణ్ రావు పాల్గొన్నారు. చాలా తక్కువ యాజ్ ఎ టీమ్ ఓన్లీ వీ కెన్ డూ థింగ్స్. టీమ్ వర్క్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆల్వేస్ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ది బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ డిజాస్టర్ is before it happens. Preparation is always cheaper than recovery. Training is always better than regret. Friends, I hope you will learn a lot and you will remember these 1 week throughout your life, and then you will save hundreds of people in your life and you will become God. I wish you all the very best. Thank you very much. ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న డెలిగేట్స్ అందరికీ శుభాకాంక్షలు చేసుకోవాలి. ఈరోజు డిజిటల్ ఎరాలో అందరికీ తెలుసు, యాక్సిడెంట్ అయితే ఓ యాప్ ద్వారా నంబర్ ఫోన్ చేస్తే వస్తాయి. ఇవన్నీ వచ్చే వరకు ఆ యాక్సిడెంట్ అయిన అతను ఉంటాడో వెళ్ళిపోతాడో తెలియదు. నియర్ బై ఎవరున్నా సరే ఇవన్నీ అందరూ తెలుసుకుని ఉన్నాం అనుకోండి. అలాగే బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని రావూరిపేటలోని శ్రీ కనక వరపమ్మ తిరునాళ్ళు మహోత్సవం ఏరువాక పౌర్ణమి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా చివరి రోజు సిడి మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం వినోద కార్యక్రమాలు, అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయగా ఎన్విరాన్మెంట్ శాఖ, పోలీసు ఆధ్వర్యంలోని పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
విజయనగరంలోని జనసేన పార్టీ కార్యకర్తల సమాచార సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. జన సైనికుల నుంచే భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని పార్టీ నేతలు తెలిపారు. ప్రజాసేవ అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పించి ఉన్నత అవకాశాలు ఇవ్వడం పార్టీ లక్ష్యమని అన్నారు. జూలై 2 లోపు అర్హులైన కార్యకర్తలు తమ వివరాలను నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. వారి గుర్తింపు కోసం వేచి చూడకుండా అలా అప్లికేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి దరఖాస్తు చేసుకునే ఒక మంచి నూతనమైన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడు సినిమాల్లోని ఏ విధంగా అయితే ట్రెండ్ సెట్టర్, అలాగే రాజకీయాల్లో కూడా ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన ఎందుకంటే చేస్తున్న విధి విధానాలు, ఆయన ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా చాలా కొత్తగా పారదర్శకంగా పేదవాడికి కూడా అడుగున ఉన్నవాడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆయన ప్లానింగ్ అది చేస్తున్నారు. నమస్కారం. ఈరోజు సమాచార సేకరణ కమిటీ మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక శాస్త్రీయ పద్ధతిలో, పూర్తి ప్రజాస్వామిక పద్ధతిలో పార్టీ కమిటీలను నిర్ణయించడం కోసం, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం కోసం మా పార్లమెంట్ వైజ్ సమాచార సేకరణ కమిటీని నియమించడం జరిగింది. ఈరోజు విజయనగరంలో మా కమిటీ వరకు మేమందరం కూర్చొని అప్లికేషన్స్ తీసుకునే పనిలో ఉన్నాం. అందరూ ఈ విషయాన్ని గుర్తించి వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతోటి ఘన స్వాగతం పలికారు. ముందుగా వల్లభ గణపతిని దర్శించుకొని అనంతరం కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మహా ఆశీర్వచనం అందించి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలోని నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనే ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ వివాదాలు, 22A నుంచి 1C సమస్యలు గత ప్రభుత్వ విధానాల వల్లే ఉత్పన్నమయ్యాయని ఆరోపించారు. 22A సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అధికంగా భూ సమస్యలపై ఆర్జీలు వచ్చాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలనాల రీసర్వే పేరిట వాళ్ళ పార్టీ వాళ్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం వలన చంద్రబాబు గారి ప్రభుత్వం పరిష్కారం చేయాలి యుద్ధ ప్రాతిపదికన అనే ఆలోచన చేస్తున్నప్పటికీ చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసి కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఈ గ్రీవెన్స్ని అప్పచెప్పాడు. ఈ గ్రీవెన్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఈ గ్రీవెన్స్కి రావడం జరుగుతూ ఉంది. భూమి తగ్గిందని కానీ, జన్మన్ అడంగల్లో మా భూమి వేరే వాళ్ళకి మార్చారని కానీ, హద్దురాళ్ళు మార్చారని కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఈరోజు కూటమి ప్రభుత్వంలో గ్రీవెన్స్, లేకపోతే గ్రీవెన్సే లేదు. జగన్మోహన్ రెడ్డి దురాలోచన, ఆ పార్టీ నాయకులు చేసిన తప్పులు, చిలకలూరుపేటలో అవినీతి మంత్రి చేసినటువంటి తప్పులే ఈరోజు ఈ చిలకలూరుపేటలో గ్రీవెన్స్కి వచ్చేటువంటి ఫిర్యాదులు కోరుతూ ఉన్నారు. ఆ విధంగా ఈరోజు గ్రీవెన్స్లో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో
బ్రహ్మాండంగా జరిగింది. నమస్కారం. ఈరోజు 1 మంత్ 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ ప్రోగ్రామ్ కింద చిలుకలూరిపేట కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి టీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ చిలుకలూరిపేటలో పెట్టడం జరిగింది. ఈ 1 మంత్ 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ ప్రోగ్రామ్ కింద గత నెల పెదకూరుపాడులో 4 విజిట్స్ పెట్టాము. ఈ నెల చిలుకలూరిపేట కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎవ్రీ ఫ్రైడే మనం ఏదో ఒక విలేజ్కి వెళ్ళి ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ అక్కడ. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలోని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి కుమారి వారు కాడలు మోస్తూ గ్రామోత్సవంలోని పాల్గొన్నారు. అనంతరం ముత్యాలమ్మ ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు తమ పశువులను అలంకరించి పూజలు చేస్తూ మంచి వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. ఆలయ ప్రధాన అర్చకులు గోపిబాబు దీప మరియు ధూప నైవేద్యాలతోటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందు పెనుగంచిప్రోలు మండల గ్రామంలో పవిత్ర మునియేటి తీరంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి రోజు పాడి పంటలు సకాలంలో పండాలని, సకాలంలో వర్షం రావాలని, రైతు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం అమ్మవారి దేవస్థానం ప్రారంభం నుంచి పూర్వకాలం నుంచి రైతుల ప్రాధాన్యతగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. తెలుగు యూనివర్సిటీ నాంపల్లి క్యాంపస్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్లోని సేవ్ తెలుగు యూనివర్సిటీ నినాదాలతోటి నిరసన చేపట్టిన విద్యార్థులు ఆద్య కళా సమితి సభ్యులు జయధీర్ తిరుమలరావుకు క్యాంపస్ను కట్టబెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పిహెచ్డి స్కాలర్షిప్ మరియు జనార్దన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాపాడాలని పిహెచ్డి స్కాలర్ జర్నలిజం, జ్యోతిషం విభాగాల విద్యార్థులు, అధ్యాపకులు, మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ఆందోళనలో పాల్గొన్నారు. సైన్స్, సోషల్, సామాజిక శాస్త్రాలు చెప్పేటప్పుడు విద్యార్థి విసికి వేసారిపోతాడో అలాంటి విసికి వేసారిపోయినప్పుడు సైకలాజికల్గా మానసికంగా ఇబ్బందులు పడ్డప్పుడు మానసిక ఉల్లాసం కొరకు తనలో ఉన్నటువంటి వివిధ కళారూపాలను బయటికి తీసుకురావడం కోసము వాళ్ళకు టీచ్ చేయడానికి సమాజంలో ఉన్న లలిత కళలను బతికించడం కోసం పెట్టినటువంటి ఒక యూనివర్సిటీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నుంచి పట్టాలు పొందినటువంటి కళాకారులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు సినీ రంగంలో కూడా ఈ యూనివర్సిటీ నుంచి పోయినటువంటి వాళ్ళు డబ్బింగ్ చెప్పేంత వరకు కూడా వాళ్ళ స్టూడియోలలో సినిమాలను పోస్ట్పోన్ చేసుకున్నటువంటి చరిత్ర ఉంది. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారే తన సినిమాలను డబ్బింగ్ చెప్పడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి డబ్బింగ్ ఆర్సీఎం రాజన్న గురించి వెయిట్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. ప్రభుత్వం వేరే వాళ్ళకి అప్పచెప్తామంటే ఊకునేదని చెప్తున్నాం, కపర్దారని చెప్తున్నాం. ఎవడొస్తాడు ఎవ్వని జాగీర్ కాదు ఇది, ఇది విద్యార్థుల జాగీరు. మీరు ఏదైనా రాజకీయం చేయదలుచుకుంటే భూములు అమ్ముకోదలుచుకుంటే అమ్ముకోరి. ఆల్రెడీ RRR వచ్చింది, అక్కడ ఏదో 4th ఎస్టేట్ సిటీ అనేది వచ్చింది, ఇంకేదో వచ్చింది, అక్కడ చేసుకోరు. కానీ మా దగ్గర వ్యాపారాలు చేస్తే ఊకునేది అనేది జయదేవ్ తిరుమలరావు గారు మీకు మంచిగా చెప్తున్నాం. ఇంతకు మించి కనుక నువ్వు ఎక్కువ వచ్చినావు అనుకో నీకు ఇచ్చే మర్యాద ఉండదు. రాజకీయ నాయకుల దగ్గర ఏ విధంగా మాట్లాడతామో నీకు కూడా విలువ లేకుండా అదే మాట్లాడాల్సి వస్తుంది. విలువ తగ్గించుకోకు, ఉన్న విలువను కాపాడుతామని చెప్తున్నాం. కడపలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని నిర్వహించిన మీడియా సమావేశంలోని ఆజాద్ భాషా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఎవరికి రక్షణ లేదని ఆరోపించారు. అమరావతిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులపై పోలీసుల దాడులు దురదృష్టకరమని అన్నారు. అమరావతి ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం సరికాదని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపిస్తూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. అసలు ప్రభుత్వం ఉందా, అసలు పరిపాలన జరుగుతూ ఉందా, మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు రక్షణ ఉందా అని చెప్పి ఈరోజు అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎవరికే కానీ రక్షణ లేని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. మహిళలకు రక్షణ లేదు, చిన్న పిల్లలకు రక్షణ లేదు, రాజకీయ నాయకులకు రక్షణ లేదు, సామాన్యమైన ప్రజలకు కూడా రక్షణ లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సమాధానం ఇస్తాడు అంటే ఎన్నికల కోసం, గెలుపు కోసం సుగాలి ప్రీతి కావాలి, మరి అదృష్టమైన 30,000 మహిళల గురించి మాట్లాడతావు. అధికారం వచ్చిన తర్వాత ఈరోజు నువ్వు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తర్వాతి స్థానం నీది. అన్ని శాఖలపైన నీ అజమాయిషి ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తివి నువ్వు. అది నా శాఖ కాదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. లోకేష్ బాబు అబ్బ జాగిరాజ్ అమరావతి, పవన్ కళ్యాణ్ అబ్బ జాగిరాజ్ అమరావతి. ఆహ్వానం మేరకు వాళ్ళ నాయకులు వచ్చారు. మా స్థితిగతులు చూసేదాని కోసం, మేము పడుతున్న ఇబ్బందులు చూసేదాని. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రోజుకు చేరాయి. ఇక కేటాయింపుల జాబితాను రద్దు చేసి ఇంటిని